హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముకుట్టి 1234. నేను మీ శిరీష. అండ్ నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక మొక్క కనిపించిందండి. సో చూడండి, ఇది దాని రూట్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఈ ప్లాంట్ ఏంటో నేను కూడా పెడదామని ఒక 4 అయితే తీసుకొచ్చానండి నేను. సో దీనికి ఫ్లవర్స్ వస్తాయంట. చెట్టు కూడా కొంచెం ఇలా గుబురుగా వస్తుందంట. సరే పెట్టి చూద్దామని నేను తెచ్చాను. వీటి నేమ్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయంట. నేనైతే ఈ మొక్క ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో పాటింగ్కి కావాల్సిన సాయిల్ మిక్చర్ అంతా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో సాయిల్, కొంచెం శాండ్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అంతా మిక్స్ చేసి పాట్లోకి అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను ఇది పెట్టేస్తున్నాను, ఈ మొక్క. సో చూడండి, మరీ లోతుగా కాకుండా కొంచెం పైన ఇలా తీసుకొని ఇలా పెట్టేయండి. సో ఇది ఒక్క ముక్కే కాకుండా నేను పక్కన కూడా ఇంకొకటి పెడుతున్నా. సో 2 ఇందులోనే పెట్టేస్తున్నా. ఇలా మరి మట్టిని మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు, లోపల రూట్స్ అనేవి విరిగిపోతాయి. సో ఇదండి, చక్కగా పెట్టేశాను. చూద్దాం, ఈ చెట్టు పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నా. సో మంచిగా ఫ్లవర్స్ కూడా రావాలి. ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఈ చెట్టు ఏంటి అనేది మంచిగా ఈ చెట్టు వస్తే నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను మీకు పోస్ట్ చేస్తానండి, ఇంకొక వీడియో. సో వాటరింగ్ కూడా వేసేద్దాము, లైట్గా వాటర్ కూడా పోసేద్దాం. ఇది పెద్దగా అయితే చూద్దామండి ఎలా వస్తుందో చెట్టు. చెప్పాను కదండి, దీని నేమ్ తెలిస్తే మాత్రం మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.